ఏబు గ్రంథం 19వ అధ్యాయం. ఏబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుకుందాం. ఏబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26, 27 వచనాలు, 3 వచనాలు చదువుకుందాం. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ రొమ్మునున్న ద్వితీయ కుమారునే కలువరి సిలువలో బలి చేసి నీవు కార్చిన అమూల్య రక్తధారల వల్ల మాకు పాప క్షమాపణ, విమోచన, విడుదల కలుగు చేసిన దేవా నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి ప్రత్యేకముగా మహిమలోకి చేరి విశ్రాంతిలో ఉన్న నీ దాసురాలు మా ప్రియ సహోదరి ప్రభువా అన్నమ్మ గారిని బట్టి ఇప్పుడు మేమేమీ చేయలేము, కానీ ఆమె మహిమలోకి పిలువబడినందుకు నిన్ను స్తుతించి ఘనపరుస్తున్నాను. ఆమె క్రియలు ఆమె వెంట వెళ్ళినాయి. ఆమె విశ్రాంతిలో ప్రవేశించింది. నీ వాక్యమును మేము నమ్ముతున్నాము. ఆ ప్రకారం ఈ రాత్రి కుటుంబ సభ్యులు నా ప్రభువా, నా దైవా, నీ దాసురాలను జ్ఞాపకం చేసుకొని ఈ కూడిక ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని ద్వారా నిన్ను గూర్చిన సువార్త, నిన్ను గూర్చిన మాటలు ప్రజలకు బోధించాలని, ప్రకటించాలని, ప్రచురించాలని వారు ఆశపడి ఈ విధంగా చేస్తూ ఉండగా నా ప్రభువా, నా దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంకా రావాల్సిన మా ప్రియ సహోదర సహోదరులను కాలనీ నుంచి రాచేయండి. పెద్దవారు కూడి వచ్చారు, ఇంకా యవనస్తులు వాళ్ళు రావాల్సి ఉండగా సకాలంలో రాచేయండి, కృప చూపించండి. నా ప్రభా, చేరి వచ్చిన నీ బిడ్డలమైన మాతోనూ ఇంకా రావాల్సిన మా ప్రియులతో మీరు మాట్లాడుతారని, ఈ రాత్రి మా ఆత్మలకు సేద తీరుస్తారని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువును మాకు బయలుపరచుమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఏబు గ్రంథం ఇశ్రాయేలీలు కాదు, కానీ ఇతడు ఎదోమీయుడు, ఏశావు సంతతివాడు. అయినను అతని భక్తి జీవితాన్ని బట్టి, అతని కోరికను బట్టి ఈ గ్రంథం రాయబడింది. 23, 24, 23వ వచనం చూడండి. 20 దానిపైనే 23, నా మాటలు వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగలతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలపవలనని నేను ఎంతో కోరుచున్నాను. కాబట్టి తన భక్తుని కోరికను దేవుడు మన్నించాడు. దేవుడు అతని కోరికను మన్నించి మోయాబు మైదానములో ఉన్న మోషేను ప్రేరేపించి గ్రంథం రాయించాడని భక్తులు చెబుతున్నారు. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకును
ఈ ఏబు గ్రంథం కూడా మోషే రాశాడని భక్తులు, మరి మనకు ముందు దాటిపోయిన భక్తులు, పండితులు చెప్తున్నారు. బైబిల్ పండితుల యొక్క వాక్యం అది, వాక్కు. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఏబు తన జీవిత కాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక గ్రంథముగా రాయబడాలని అతను కోరుకుంటున్నాడు. ఒక గ్రంథముగా రాయబడాలని అతను కోరుకున్నాడు. మంచిదే, కోరుకోవాలి సహోదరులారా, సహోదరులారా. ఎందుకంటే మన మన మాటలు కానీ, మన క్రియలు కానీ, మన తలంపులు కానీ అన్నీ గ్రంథస్థం చేయబడుతున్నాయి. ఇతడు కోరుకున్నది నిజానికి జీవగ్రంథం. అవి గ్రంథములో వ్రాయబడవలనని అన్నాడు. గమనించారా? 31వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఏబు గ్రంథం 31, 35. 31, 35. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేను ఎంతో కోరుతున్నాను. ఇదిగో నా చేవ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక. కాబట్టి నా మనవి వినుటకై నాకు ఒకడు ఉండవలనని నేను ఎంతో కోరుతున్నాను అన్నాడు. అది ఇదిగో నా చేవ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. ప్రతివాది ఎవరు? మన ప్రతివాది ఎవరు? అపవాదే. అపవాది మన ప్రతివాది. అతడు వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును, నాకు కిరీటముగా దాన్ని ధరించుకొందును, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజువలే నేను ఆయన వద్దకు వెళ్ళేదను అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, తన వాక్యాలు అంతటితో సమాప్తం చేస్తూ 31వ అధ్యాయంతో ఆ మాటలు అంటున్నాడు. కాబట్టి తన మాటలు వ్రాయబడాలని ఏబు ఎంతో కోరుకున్నాడు. నేనెంతో అన్నాడు. చూడండి 23వ వచనంలో, నా మాటలు వ్రాయబడవలని నేను ఎంతో కోరుచున్నాను. కాబట్టి తన మాటలు రాయబడాలని. ఎందుకంటే తన మాటలో పొరపాటు లేదు. మాటలో పొరపాటు లేకుండా మాట్లాడేవాడు ఏబు. అందుకనే తన మాటలు రాయబడాలని కోరుకున్నాడు. పొరపాటు మాటలు రాయబడితే అతనికి తీర్పు కదా. పొరపాటు మాటలు రాస్తే మాట్లాడితేనే అతని తీర్పు. కాబట్టి పొరపాటు మాటలు ఏబు నోటి అమ్మట రాలేదు. అతని నోటి వెంట పొరపాటు మాటలు రాలేదు. కనుకనే అతడు రాయబడాలని కోరాడు. అతని విశ్వాసాన్ని చూడండి. అతని విశ్వాసం 25వ వచనం నుండి తన విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు. ప్రియులారా, నా విమోచకుడు అంటే నన్ను విమోచించినవాడు. విమోచన అనేది ఎక్కడ ఉంటుంది? ఏమండి, మనము కూడా విమోచించబడ్డాం. మన విమోచకుడు ఎవరు? యేసు ప్రభువే. మన విమోచకుడే ఏబు యొక్క విమోచకుడు కూడా. మన విమోచకుడే ఏబు యొక్క విమోచకుడు. ఆయన సజీవుడు అంటున్నాడు. అప్పటికి ఇంకా భూమి మీదకు యేసు ప్రభువు రాలేదు. మానవుల పాపం కొరకై సిలువలో చనిపోలేదు, సమాధి చేయబడలేదు, మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. కానీ ఏబు విశ్వాసం చూడండి, ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు. సహోదరులారా, సహోదరులారా,
ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఒక మనుషుని మాటలైతే ఎవరికీ ప్రయోజనం ఉండదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం ధ్యానం చేద్దాం. నా విమోచకుడు సజీవుడు. విమోచించిన వాడంటే పాపము నుండి విడిపించినవాడు. విమోచకుడు అనే మాటకు అదే అర్థం. పాపము నుండి విడిపించినవాడు. ఎవడు పాపము నుంచి విడిపించినవాడు? ఎవరైనా విడిపించగలడా? కానీ మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారము కలదు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే పాపాలకు క్షమాపణ. చచ్చిపోయి పరలోకానికి పోతే క్షమాపణ దొరకదు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే క్షమాపణ పొందాల. యేసు ప్రభువును నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొంది భూమి మీద ఉన్నప్పుడే పాపక్షమాపణ పొందాల. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే దొరుకుతుంది, కానీ ఇంకెవరి ద్వారా దొరకదు. పాపము నుండి విమోచించువాడు యేసు ప్రభు ఒక్కడే. కాబట్టే యేసు ప్రభు రాకమునిపే తన విమోచకుని గురించి అంటున్నాడు. ఎందుకంటే దహన బలిని అర్పిస్తూ ఉండేవాడు. మనం మొదటి అధ్యాయంలో చూస్తాం కదా. మొదటి అధ్యాయంలో ఏబు ఎలాగూ విమోచించబడ్డాడో అనే సంగతి అక్కడ కొంత మనం చదువుకున్నాం. ఏబు గ్రంథం మొదటి అధ్యాయం. ఏబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. అబ్బో, ఏబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చెను. ఏబు నిత్యము అలాగు చేయుచుండెను. ఎలాగూ చేస్తున్నాను? దహన బలిని అర్పిస్తున్నాడు. సహోదరులారా, సహోదరులారా, అతన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో ఏమని రాపిస్తున్నాడు? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడును, కలిగి చెడుతనం విసర్జించిన వాడని రాస్తున్నాడు. కాబట్టి అతడు తూర్పు దిక్కున్న జనులందరిలో గొప్పవాడని రాయబడింది. ఈ విధముగా అతడు యథార్థమైన భక్తి కలిగి ఉన్నాడు. సహోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 15వ వచనం, 15వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. చూడండి 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే ఆయన గుడారములో అతిథిగా ఉండదగినవాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు. గమనించారా ఈ మాట? దేవుని పరిశుద్ధ పర్వతం మీద దేవుని గుడారములో ఉండదగినవాడు ఎవరంట? యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించువాడు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ఈ లక్షణాలు మనం ఏబులో చూస్తున్నాం కదా. ఏబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. కాబట్టి ఇతడు దేవుని గుడారములో నివసింపదగినవాడు.
సహోదరులారా, తాను నివసిస్తూ తాను జీవిస్తూ తన పిల్లల కోసం కూడా ప్రార్థన చేశాడు. తన పిల్లల కోసం కూడా ప్రార్థన చేశాడు. లేకపోతే దహన బలులు అర్పించాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటూ ఉండగా అలనాటి దహన బలులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణము లేక బలికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. అది హెబ్రీ పత్రికలో పౌలు అన్నాడు. చూడండి, పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట పౌలు రాస్తున్నాడు. ఆ మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి చూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి అంటే ఇటు కొత్త నిబంధనకు అటు పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నా విమోచకుడు అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి? ఏవు అంటున్న విమోచకుడు ఎవరు? యేసు ప్రభువే. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నవాడు ఆయనే. మీకా గ్రంథం 5:2లో బెత్లెహేములో పుట్టిన ప్రభువు పురాతన కాలము నుంచి శాశ్వత కాలము ప్రత్యక్షమయ్యేవాడు ఆయనే. కాబట్టి నా విమోచకుడు సజీవుడు. సజీవుడు అంటే చనిపోయి తిరిగి లేచిన వాడు. ఏబుకు అప్పుడే తెలుసా? ఏబుకు తన విమోచకుడు ఎవరో ఎలా ఉంటాడో ఏబుకు అప్పుడే తెలుసు. కాబట్టి ఆయన సజీవుడు అంటున్నాడు. విమోచించాలంటే తన ప్రాణం పెట్టాలి. రక్త ప్రోక్షణం పాప పరిహారం అన్నాడు కదా. కాబట్టి రక్తము ప్రోక్షించబడకుండా పాపక్షమాపణ కలగదు. కానీ ఆ దినాల్లో దహన బలి పశువులను, మేకలను, గొర్రెలను, ఎడ్లను మరి బలిచ్చేవారు. అవన్నీ కూడా రాబోతున్న క్రీస్తు బలియాగమునకు సాదృశ్యంగా ఉన్నాయి. రాబోతున్న క్రీస్తు ప్రభు బలియాగానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకమునిపే నా విమోచకుడు అంటున్నాడు. విమోచకుడు అంటే విమోచించినవాడు, పాపము నుంచి విడిపించినవాడు. విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. ఈ సజీవుడైన తన విమోచకుడు ఎక్కడుంటాడట? భూమి మీద నిలుస్తాడట. గమనించారా? ఏబు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే సజీవుడైన వాడు భూమి మీద నిలుస్తాడని చెప్తున్నాడు. తనను విమోచించే దేవుడు భూమి మీద నిలుస్తాడని చెప్తున్నాడు. ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో అప్పటికి. ఏబు గ్రంథం రాసేటప్పటికే దాదాపు 2500 సంవత్సరాల తర్వాత గ్రంథం ఆదికాండం రాయబడింది. అంటే దాదాపు ఎంతకాలం పట్టిందిక? 3000 సంవత్సరాలు. 3000 సంవత్సరాల చరిత్రలో మరి ఏబు కాలం ఎప్పుడుదో మనకు తెలియదు. తండ్రి తన బిడ్డల కొరకు దహన బలి అర్పించే సమయం ఎప్పుడుది? అబ్రహాము కాలం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలములో ఆ విధముగా దహన బలి అర్పించే సమయం అది. కాబట్టి కుమారుల కొరకు దహన బలి అర్పించిన సమయం ఏదంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలం. సహోదరులారా, ఆ విధముగా ఆ కాలంలో ఉన్నవాడు ఏబు అని భక్తులు అంటారు.
ఎందుకంటే కాలం ఇక్కడ లేదు. ఏబు కాలం ఇక్కడ మనకు బైబిల్లో లేదు. అందువలన దహన బలి అర్పించిన సందర్భాన్ని బట్టే ఏబు ఫలానా కాలం వాడని భక్తులు నిర్ణయిస్తున్నారు. ఆ విధముగా తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎలా ఎరుగుదుడు? ఎప్పుడు ఎలా ఎరుగుదురు? పరిశుద్ధాత్ముడు తన భక్తులకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిపోతున్న కాలం అది. పరిశుద్ధాత్ముడు వచ్చి తమ భక్తులకు సంగతులు తెలియపరిచి వెళ్ళిపోతున్న కాలం అది. ఈ కాలం అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన ఇప్పుడు సంగతులను మనకు వివరంగా బయలుపరుస్తున్నాడు. అందువల్లనే యేసు ప్రభు ఏమన్నాడు? సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తున్నాడట. దేంట్లోకండి? సర్వసత్యములోనికి. నేను ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, ఇలాగంటే అప్పటికే జబ్బు వచ్చింది. ఒళ్ళంతా అరికాల నుంచి నడినెత్తి వరకు అపవాది అతన్ని బాధ పెట్టాడు. ఆస్తి పోయింది ఒక రోజులోనే బిడ్డలు చనిపోయారు. ఇక మిగిలింది ఏంటంటే తాను. దేవుడు అన్నాడు, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పాడు. అందువలన అరికాల నుంచి నడినెత్తి వరకు ఏబును అతడు జబ్బుతో మొత్తాడు. గమనించారా? అది ఒక్క మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. చూడండి, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెడలి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో ఏబును మొత్తెను. దేవుని అవకాశం అంతవరకే ఇచ్చాడు దేవుడు. బాధ పెట్టడం వరకే అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆ విధముగా భూమి మీద నిలిచిన తర్వాత ఆయన భూమి మీద నిలిచిన ఎరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత, అంటే అప్పటికి ఎట్లా ఉంది? చర్మం అంతా చీకిపోతుంది. ప్రియులారా, ఒక భక్తుడైన ఒక డాక్టర్ గారు ఏమన్నాడంటే, ఈ మధ్య ఆఫ్రికా ఖండంలో ఎబోలా అనే ఒక వ్యాధి వచ్చిందంట. ఎబోలా అనే వ్యాధి ఎటువంటిదంటే, చర్మము పగిలిద్ది. పగిలిన చర్మంలోంచి రక్తం వస్తూ ఉంటుంది. మళ్ళీ రక్తం గడ్డగట్టిపోద్ది. మళ్ళీ చర్మం పగులుతూ ఉంటుంది, రక్తం వస్తూ ఉంటుంది. దాన్ని ఎబోలా వ్యాధి అన్నారు. ఇది ఎప్పుడు పుట్టిందండి అని అంటే, ఏబుకు పుట్టినప్పుడు పుట్టిందంట. ఎప్పుడు? ఏబు భక్తుడికి పుట్టినప్పుడు పుట్టిన జబ్బు అంటది. ఈ రాత్రి దేవుని వాక్యం ఏంటున్న ప్రియ సహోదరుడా, ఎంత ఏబు బాధపడ్డాడో కదండి, ఎంత ఏబు బాధపడ్డాడో ఆ వ్యాధితో. ఒక పక్క చర్మం చిట్లిపోతాం, చిట్లిన దాంట్లో నుంచి రక్తం బయటికి రావటం, రక్తం గడ్డగట్టుకుపోవటం, మళ్ళీ కొంత సమయానికి మళ్ళీ చర్మం చిట్లిపోతాం, రక్తం రావటం. ఎలా బాధ అనుభవించాడో ఏబు మనకు అర్థం కావట్లే. ఆ వ్యాధి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నా చర్మము చీకిపోయిన తర్వాత, చీకిపోవటం అంటే బట్టలు చీకిపోతాయి కదండి, బట్టలు చీకిపోతాయి. ఎక్కడన్నా పెట్టావనుకో అది చెమట బట్టి చీకిపోతాయి. కాబట్టి ఆ విధముగా చీకిపోయినట్టే నా చర్మం కూడా చీకిపోద్ది. తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదను. శరీరం చీకిపోయిన తర్వాత నువ్వు శరీరం ఏం చూస్తావు? చర్మము చీకిపోయిన తర్వాత నువ్వు శరీరంతో ఏం చూస్తావు అంటే, ఏబు ఉద్దేశం ఏంటంటే ఈ శరీరము కాదు. ఏమండి? ఈ శరీరము కాదు. మొన్న మనం చెప్పుకున్నాం కదా, యేసు ప్రభువుకు సిలువలో బట్టలు లేవు. ఆయన బట్టలన్నీ తీసేశారు.
సిలువలో బట్టలు లేవు. మరి ఏదన్నా బట్ట కట్టారే, అంతవరకు కట్టారేమో, అంగవస్త్రం అంటారు కదా, కట్టారేమో. మిగతా బట్టలు ఏమీ లేవు ఆయన శరీరం మీద. హేరోదు వేసిన ప్రశస్త వస్త్రమైన ఎర్రటి వస్త్రం కానీ, లేకపోతే రాణువారు తొరిగిన వస్త్రాలు కానీ ఏమీ లేవు. అన్నీ ఒలిచి ఆయన సిలువేశారు. సిలువేసినప్పుడు ఆ ఒలిచిన వస్త్రాలు ఏమైపోయినాయి? వాళ్ళు చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఎవరు? రాణువారు పంచుకున్నారు. సాయంత్రం 3 గంటలకు ఆయన చనిపోయాడు. అరిమత యోసేపు దేహాన్ని నాకు ఇవ్వమని పిలాతుని అడిగి ఆ దేహాన్ని తీసుకుంటానికి అనుమతి పొందాడు. దేహాన్ని దించారు కదండి, దేహాన్ని దించారు. దేహాన్ని దించిన తర్వాత నార బట్టలు తెచ్చారు వాళ్ళు. ప్రశస్తమైన యూదుల మర్యాద చొప్పున ఆయనను సమాధి చేయుటకు నార బట్టలు తెచ్చారు. నార బట్టలు తెచ్చి ఆ సమాధి దగ్గర ఆయన శరీరానికి నార బట్టలు చుట్టి తలకు ఒక రుమాలు కట్టి తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న అరిమత యోసేపు తన కుటుంబం కొరకు తొలిపించుకున్న కొత్త సమాధి, అక్కడ ఒక తోట కూడా ఉంది, కొత్త సమాధిలో పెట్టారు. పెట్టి వాళ్ళు రాయి అడ్డం వేసి అరిమత యోసేపు నికోదేము వెళ్ళిపోయారు. తర్వాత ఆదివారం శుక్రవారం రాత్రి జరిగింది అది, సాయంత్రం. శుక్రవారం రాత్రికి ఆయన ఉన్నాడు అక్కడ, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం ఉదయకాలమున ఆయన పెందల కడ లేచాడు. ఎప్పుడు లేచాడో మనకు తెలియదు, బైబిల్లో లేదు. ఎందుకంటే ఎవరు చూడాల. చూసిన వాళ్ళు ఎవరంటే సైనికులు మాత్రం చూశారు, కానీ వాళ్ళు చెప్పల. ఎప్పుడు లేచాడో చెప్పలేదు. కానీ పరలోకం నుంచి ఒక దేవదూత దిగి వచ్చి రాయిని పొర్లించి రాయి మీద కూర్చున్నాడు అని చెప్పాడు. రాయి మీద కూర్చున్నాడు అని చెప్పారే కానీ ఆ సమాధి నుండి యేసుప్రభు మరణమును జయించి లేచాడు అనేది చెప్పల. ఎందుకని? రాయి తీయకపోయినా ఆయన రావచ్చు, బయటికి వస్తాడు. అయితే విశేషం ఏంటి తెలుసా? ఆయన సమాధి నుండి తీసుకొచ్చిన తర్వాత నారబట్టలు చుట్టారు. ఆయన 3వ దినమున లేచాడు. నారబట్టలు అక్కడే ఉన్నాయి, నారబట్టలు అక్కడే ఉన్నాయి. తర్వాత తలకు రుమాలు చుట్టి ఒక పక్క పెట్టి ఉంది. మరి ఏ దేహంతో లేచాడు యేసు ప్రభు? ఏ వస్త్రాలతో లేచారు? అది మొన్న చెప్పుకున్నాం కదా. మనం చెప్పుకున్నది ఏంది? మనం మహిమ వస్త్రాలతో లేచాడు. మనము రేపు ఏ వస్త్రాన్ని ధరించబోతున్నామో ఆ వస్త్రముతో ఆయన లేచాడు. సహోదరులారా, ఇప్పుడు ఏమి ఉద్దేశం ఏంటంటే, నేను మహిమ వస్త్రాన్ని ధరిస్తాను, అది అక్కడ చెప్పేది. ఆయన తన విమోచకుడు సజీవుడైనప్పుడు ఏ వస్త్రాన్ని ధరించాడో ఆ వస్త్రాన్ని నేను ధరిస్తాను. ఈ శరీరం చీకిపోద్ది. ఈ శరీరం చీకిపోయిన తరువాత కింద ఫుట్నోట్లో ఏమన్నాడు చూడండి, శరీరము లేనివాడనై. ఈ శరీరము కాదు, ఈ శరీరము మార్చబడిన శరీరం అన్నమాట. అంటే అది మహిమ శరీరం. కాబట్టి నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదనంటే మహిమ శరీరం. మహిమ వస్త్రము ధరించాడు. వస్త్రము లేదు, వస్త్రాలు చుట్టబడిన వస్త్రాలు అక్కడే ఉన్నాయి, తలకు చుట్టబడిన రుమాలు అక్కడే ఉంది. మరి ఏ వస్త్రముతో లేచాడంటే మహిమ వస్త్రం. మహిమ వస్త్రం అంటే వస్త్రము ధరించినట్టే ఉంటుంది, మహిమతో నింపబడింది. ఆదాము మొట్టమొదట ఏ వస్త్రాన్ని ధరించాడో, ఆదాము హవ్వలు ఆ వస్త్రం. ఆదాము హవ్వలు ఏ వస్త్రాన్ని ధరించారు? మహిమ వస్త్రం. మహిమను ధరించుకొని ఉన్నారు. సహోదరులారా, సహోదరులారా, ఆ విధంగా ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను.
నా మట్టుకు నేనే చూస్తాను, ఎవరో నాకు చూపించటం కాదు, ఇదిగో చూడండి అని చూపించటం కాదు, నా మట్టుకు నేనే చూస్తానంటే తాను పరలోకానికి వెళ్తానని పరలోకములో దేవుణ్ణి చూస్తానని దృఢమైన విశ్వాసము కలిగి ఉన్నాడు యోబు. సహోదరులారా, సహోదరులారా, ఇది మన విశ్వాసం. యోబు విశ్వాసమే మన విశ్వాసం. నమ్మిన వాళ్ళ విశ్వాసం ఏంటి? మనం చనిపోయినా పరలోకానికి వెళ్తాం. అది ప్రభు పిలుపు మేరకు. ఎలాగా? మనంతట మనం చనిపోకూడదు. మన ఆత్మను చంపుకోవడానికి మనకి అది అనుమతి లేదు. నీ అంతటా నువ్వు చనిపోవటానికి అనుమతి, ఆత్మహత్య చేసుకోకూడదు. గమనించావా? ఆత్మహత్య చేసుకోకూడదు. దేవుడు పిలవాలా, దేవుడు రమ్మన్నప్పుడే పోవాలా, దేవుని దూతలు వచ్చి తీసుకెళ్ళినప్పుడే వెళ్ళాలా. లాజరు ఎలా చనిపోయాడు? లాజరు జబ్బుతో చనిపోయాడు. లాజరు కూడా ఇదే పరిస్థితి, జబ్బుతో చనిపోయాడు. లాజరు జబ్బుతో చనిపోతే పరదేశుకు ఎలా వెళ్ళాడు? దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళారు. అది మనం కూడా అంతే పోతాం. దొంగ సిలువలో చనిపోయాడు. యేసు ప్రభు ముందు 3 గంటలకు చనిపోయాడు, దొంగ 6 గంటలకు చనిపోయాడు. దొంగ 6 గంటలకు చనిపోతే ఒక దొంగ పాతాళానికి అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు, ఎడం పక్కోడు. ఆ కుడి పక్కోడిని దేవదూతలు తీసుకొని వెళ్ళారు. నీవు నాతో కూడా నేడు పరదైసులో, అమ్మా ఏనండి, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనము పరదైసుకు వెళ్తాం. ప్రభు ఉన్న స్థలం అది. అక్కడికి వెళ్తాం. 3వ ఆకాశం, దాన్ని ఏమంటారు? 3వ ఆకాశం. చదివి వినిపిస్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. చదివి వినిపిస్తాను. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోకి కొనిపోబడి, ఎక్కడికి? పరదైసులోకి. పౌలు తన యొక్క దర్శనాన్ని గురించి చెప్తున్నాడు, ప్రత్యక్షతను గురించి చెప్తున్నాడు. పరదైసులోకి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. ఇప్పుడు చెప్పండి, పౌలు మధ్యలోనే వెళ్ళాడు, మధ్యలోనే పరదైసుకి వెళ్ళొచ్చాడు. ఎవరు? పౌలు. వెళ్ళి మళ్ళా వచ్చాడు, పరదైసుకి వెళ్ళి మళ్ళా వచ్చాడు. ఆ విధముగా పరదైసుకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఇద్దరు. ఎవరు చెప్పండి? యోహాను వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి భూమి మీద చనిపోయాడు, మామూలుగా సహజ మరణం పొందాడు. గమనించారా? పౌలు యోహానుకే ఈ 2 ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చాడు. గమనించారా? కాబట్టి సహోదరులారా, తర్వాత చీకిపోయిన శరీరంతో నేను దేవుని చూచేదను. ఎలా చూశాడట? దేవుడు ఆయన ఎలాగున్నాడో అలా చూశాడట. 1 యోహాను పత్రిక 3:2 చూడు. 1 యోహాను పత్రిక 3:2. యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇంకా ప్రత్యక్షపరచబడలేదు,
కానీ యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్లుగానే చూతుము, ఆయన చూతుము గనక అది ఆయనను పోలి ఉందుము. ఆయన ఏ దేహాన్ని ధరిస్తాడో మనం అదే దేహాన్ని రేపు ధరిస్తాం. కానీ పౌలు అలా వెళ్ళలేదు, యోహాను అలా వెళ్ళలేదు. అది మనకి ఒకసారి ధరించే మహిమ వస్త్రం, మహిమ దేహాన్ని ధరిస్తాం మనం. పౌలు యోహాను పోయింది మహిమ దేహాలతో కాదు, ఆత్మతో. శరీరం ఎక్కడే ఉంది, శరీరం భూమి మీద ఉంది, ఆత్మతో వెళ్ళారు. యోహాను వెళ్ళినా, పౌలు వెళ్ళినా ఆత్మతో వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ శరీరంలో ఇక్కడే చేరారు. కాబట్టి వాళ్ళ ప్రత్యక్షత వేరు, ఏబు ప్రత్యక్షత. ఏబు కూడా అదే అంటున్నాడు, ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరనో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. గమనించారా ప్రియులారా? నేనే అంటే ఎవరన్నా చూపిస్తే చూసేది కాదు, ఇదిగో ఇదిగో చూడు అంటే చూసేది కాదు. నేనే చూస్తాను. దేవుడిని ఎలా చూస్తాను? నేను నా కన్నులతో చూస్తాను అన్నాడు. సహోదరులారా, సహోదరులారా, ఆత్మకు కళ్ళున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడేది ఆత్మే కదా, శరీరం కాదుగా. ఆత్మ బయటకు వస్తే శరీరం ఏం లేదు, నిద్రపోద్ది అంతే. ఆత్మ మనలో నుంచి బయటకు వస్తే శరీరం ఎట్టున్నది అట్లే ఉంటుంది. మళ్ళీ ఆత్మ వస్తేనే ఈ శరీరం మాట్లాడిద్ది, చూస్తుంది, చెల్లిస్తుంది. అంతేగాని ఆత్మ ఏ శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపచేస్తుంది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనం. కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదనని భక్తుడైన యోబు చెబుతున్నాడు. రేపు మనము కూడా మన ప్రియులందరినీ చూస్తాం. ఒక సాక్ష్యం నేను చెప్పి 2 మాటలు నేను ముగిస్తాను. మొన్న 10వ తారీఖు అమెరికా దేశంలో చార్లీ క్లిక్ అని అతడు తుపాకీతో కాల్చి చంపబడ్డాడు. అతడు యేసు ప్రభువును నమ్మినవాడు. అతడు సువార్త చెప్తూ అనేక మంది యవనస్తులను బాగా ప్రభువులోకి నడిపిస్తున్నాడు. ఆ సమయంలో అతన్ని షూట్ చేసి చంపేశారు. ఇక్కడేసేసారు. ఎక్కడి నుంచి కొట్టారో ఏమో పట్టుకున్నారులేండి. పట్టుకున్నారు, వేశారు, ఆ పండే పడిపోయాడు, చనిపోయాడు. అతని వయసు అంతా 31. అతని భార్య వయసు కూడా 30-31. చిన్న పిల్లలు ఇద్దరు, ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లడు, చిన్న పిల్లలు ఇద్దరు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి కార్యక్రమం అయిపోయింది. ఆమెను మీడియా వాళ్ళు అడిగారు, అయ్యా నా భర్త పోయాడని నాకు బాధ కాదు, భర్త ఎప్పటికైనా మేము పోయేవాళ్ళమే, కానీ ఆయన పోయాడని చెప్పి ఆయన వదిలిపెట్టిన పరిచర్య నేను ఆపను. ఆయన కంటే నేను ఎక్కువ చేస్తానందండి. ఆయన పరిచర్య చేస్తాడు, చంపేశారుగా, నేను ఆయన కంటే ఎక్కువ పరిచర్య చేస్తా. ఆయన సేవ ఆగిపోదు, ఆయన సేవను నేను కొనసాగిస్తా అని సాక్ష్యం ఇచ్చింది. నేను ఆయన తర్వాత కలుసుకుంటాను, నేను నా పిల్లలు తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కలుసుకుంటాం, కానీ ఆయన సేవ మాత్రం ఆపను. ఆయన చేయవలసిన వారికి చేస్తూ వెళ్ళాడు. యవనస్తులు ఉద్యోగపరిచాడు. 31 సంవత్సరాలకే ఆయన చంపేశారు. అయినా సరే ఆయన వదిలిపెట్టిన సేవను నేను కొనసాగిస్తాను. నేను ఊరుకోను, నేను ఏడుస్తూ ఆయన కోసం కూర్చోను. నేను ఆయన సేవని కొనసాగిస్తాను. ఈ దేవుడు మళ్ళీ ఎట్లా జరిగిద్దో దేవుని చిత్తం అంతే, కానీ సేవ మాత్రం ఆగదు అని చెప్పి ఆమె సాక్ష్యం ఇచ్చింది. సహోదరులారా, ఎంత గొప్ప సాక్ష్యం చూసారా? భర్త పోయినా కూడా భర్త సేవను కొనసాగిస్తానన్నారు. ఎవరు?
ప్రవీణ్ పగడాల భార్య కూడా. ప్రవీణ్ పగడాలని ఇక్కడ చనిపోయాడు హైదరాబాద్ దగ్గర. ఆయన భార్య కూడా అదే చెప్పింది. అయ్యా ఆయన పోయాడు, ఆయన పని అంతవరకు చేసి వెళ్ళిపోయాడు, నేను ఆయన ఉంచిన పని నేను కొనసాగిస్తా, నేనేం ఊరుకోను, ఆయన పోయాడని మూల కూర్చోను, నేను ఆయన పనిని కొనసాగిస్తాను. ఇది భక్తుల యొక్క నిర్ణయం. దీనికి మొట్టమొదటి ఒక ఆమె చూసా ఒరిస్సాలో. ఎవరు? గ్రహం స్టెయిన్స్ గారి భార్య. గ్రహం స్టెయిన్స్ గారి భార్య ఆమె కూడా అదే ఉంది. ఆమె పేరేందమ్మా? ఆమె అదే అంది, నా భర్త కుష్టి వ్యాధి వాళ్ళ మధ్య సేవ చేశాడు. కుష్టి వ్యాధి వారు అనేక మంది నమ్ముకున్నారు. కుష్టి వ్యాధి వారి మధ్య సేవ చేశాడు, కానీ ఆయన చంపేశారు. ఆయనను నా ఇద్దరు మగబిడ్డలను చంపేశారు. నేనను ఒక ఆడపిల్ల కూతురు ఇద్దున్నా. అయినా కూడా ఆయన వదిలిపట్టిన పని నేను కొనసాగిస్తాను, నేను వదిలిపెట్టను. నేను ఆస్ట్రేలియా వాళ్ళది, ఆస్ట్రేలియా వెళ్ళిపోను, ఆయన వదిలిపెట్టిన పని నేను కొనసాగిస్తాను. అది భక్తులన్నీ. అంతకంటే కాదు, ఇంకొక మాట ఉంది, నా భర్తను బిడ్డలను చంపిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను ఉంది. నా భర్తను నా బిడ్డలను చంపిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను. ఇక ప్రభుత్వం వారు ఏం చేస్తారో నాకు తెలియదు, నేను మాత్రం వాళ్ళని క్షమిస్తున్నాను. ఇక అంతేనంది. సహోదరులారా, చూసారా ఎంత తెగింపు కలిగిన విశ్వాసమో వాళ్ళది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటూ ఉండగా జీవించిన కాలంలో, అందుకనే భక్తుడు ఒక మాట అన్నాడు. ఒక భక్తుడు అన్నమాట, ఈ ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏంటి తెలుసా? ఊపిరున్నంత వరకు సువార్త చెప్పాలా, ఊపిరున్నంత వరకు సువార్త చెప్పాలా, ఊపిరిపోయిన తర్వాత లెక్క చెప్పాలా. ఊపిరిపోయిన తర్వాత ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటూ ఉండగా సహోదరులారా, సహోదరులారా, మొన్న నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేసి, చిన్న మాట, అది కూడా చెప్పి ముగిస్తున్నా. సువార్త సాక్ష్యం ఎలాగ చెప్పాలో ఒక మాట చెప్పాను. ఏంటది? యేసు ప్రభు నన్ను క్షమించాడు, యేసు ప్రభు నమ్ముకుంటే నిన్ను కూడా క్షమిస్తాడు. యేసు ప్రభు నన్ను క్షమించాడనేది సాక్ష్యం, యేసు ప్రభు నిన్ను కూడా క్షమిస్తాడనేది సువార్త. ఆ ఒక్క మాట చెప్పండి. నువ్వేం పెద్ద ప్రసంగం చేయాల్సిన పని లేదు, మైకుల్లో చెప్పాల్సిన పని లేదు. వ్యక్తిగతంగా ఒక సహోదరి దగ్గరకు, ఒక ఆమె నమ్మని దాని దగ్గరికి, అమ్మా నన్ను ప్రభువు క్షమించాడు నా పాపాలు, నువ్వు కూడా నమ్ముకుంటే నిన్ను క్షమిస్తాడు అని ఒక్క మాట చెప్పు. దాంట్లో నీ సాక్ష్యం ఉంది, నువ్వు చెప్పే సువార్త కూడా ఉంది. అలా చెప్పి అనేక మందిని ప్రభు వైపు నడిపిద్దాం. ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనకి చెప్పిన పనేంటి? సర్వసృష్టికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. కనీసం మన ఇంట్లో వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి, బంధువులకు చెప్దాం. కొందరినైనా ప్రభు వైపు నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ దాసురాలు మా ప్రియ సహోదరి నాయన అన్నమ్మ మహిమలో చేరింది. ఆమె విశ్రాంతిలో ఉంది. ఆమె క్రియల ఆమె వెంట వెళ్ళింది. నా తండ్రి, నా ప్రభువా, ఈ సమయంలో నీ పిల్లలము నీ వాక్యము ధ్యానించాము. నీ దాసుడైన యేబు జీవితంలో నుంచి నా ప్రభువా ప్రస్తుత కాల పరిస్థితులు మేము ధ్యానం చేశాం. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం నాయన. ఒకనాడు మేము కూడా మా సహోదరి అన్నమ్మను చూస్తాం. ఆమె మహిమలో ఉంది, విశ్రాంతిలో ఉంది నాయన. మేమందరం కూడా పరదేశంలో కలుసుకుంటాం. వాళ్ళు ఇంకా సంపూర్ణులు కాలా, మేము వెళ్తే కానీ వాళ్ళందరూ సంపూర్ణులు కారని హెబ్రీ పత్రికలో పౌలు రాస్తున్నాడు 11వ అధ్యాయంలో. కాబట్టి నాయన, ఆ మాటను బట్టి మేము నమ్మి మేమందరూ చూస్తాం. మా కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అయ్యా, ఎదురు చూస్తూ సంపూర్ణత కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు సంపూర్ణులు కావాలంటే మేము కూడా రావాలా, అందుకనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సహాయం చేయమని ఈ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ, యేసుదాస్ గారు మరి నిండు వృద్ధాప్యంలో ఉన్నారు నాయన. 83-84 సంవత్సరాలు ఏమో నాయన. నీ దాసునికి ఇచ్చిన ఓపికను బట్టి, నా ప్రభా ఉత్సాహాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. ఆరోగ్యం చక్కబరచండి. అలాగే నాయన
నీ సహోదరుడు రత్తయ్యను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రియాంకను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం ప్రార్థన చేస్తున్నాం. కోటయ్యను బట్టి ఆయన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. చిన్నీని బట్టి ఆమెకి ఇచ్చిన బిడ్డలను బట్టి అల్లుళ్ళను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు, అందరూ నీ యందు విశ్వాసం ఉంచిన వారై మరలా మా అమ్మను మేము చూస్తాం, లేక మా అత్తను మేము చూస్తామని విశ్వాసంతో, నాయన నా భార్యను నేను చూస్తానని విశ్వాసంతో జీవించే కృపని బిడ్డ ఈ కుటుంబానికి దయచేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభువు మహిమగల నామున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.